ओम श्री गुरुभ्यो नमः हरि ओम इंद्रमहं वनिजं चोदयामि सनैतो पुरहेतानो अस्तु नुदन्नरादिं परिबन्धिनं मृगं सईशानो धरदास्तु मह्यं ये बन्धानो बहवो देवयाना अन्तराद्या पृथिवी सञ्चरन्ति ते माविशन्तान् पयासा घृतेन यथा क्रीत्वा धनमाहरानि इच्छमानो घृतेन जोमि हव्यन्तरसे बलाय यावदेशे ब्रह्मण वन्दमान इमान् धियं शतसेयाय देवी इमामग्ने शरणं मे मृषो नो यमध्वा नमघामदूरम् शृणन्नो अस्तु प्रपनो विक्रयश्च प्रतिफलः फलिनं मा कृणोतु इदं हव्यं संविधानो दोषेतां शृणन्नो अस्तु चरितमुत्थेदं च येन धनेन प्रपरं चरामि धनेन देवाधनमिच्छमानः तन्मे भूयो भवतु मा कनीयोऽग्ने साधग्नो हेयेधा येन धनेन प्रपनं चरामि धनेन देवाधनमिच्छमानः तस्मिन् मयीन्द्रो रुचिमादधातु प्रजापतिः सविता सोमो अग्निः उपत्वा नमसा वयं होदेवैश्वानरस्तुमः सनः प्रजा स्वावतुगोषु प्राणेषु जागृहे विश्वाहाते सदमिद्भरेमाश्वायेव तिष्ठते जातवेदः राजस्पोषेण समिषामदन्तो मादे अग्ने प्रतिवेशारिषामा ॐ वेदमनोच्याचार्यो अन्तेवासिनमनुशास्ति सत्यं वद मञ्जरा स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियन्धनमाहृत्य प्रजातन्तं मा व्यवच्छेत्सि धैर्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भूत्येन प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यं देवपितृकार्याभ्यान्न प्रमदितव्यं मातृदेवो भव देवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि यानि सेवितव्यानि लोरितराणि यान्यस्माकं सुचरितानि यानि त्वया भास्यानि लोरितराणि एके चास्मच्छ्रेयागं स ब्राह्मणाः द्वयासनेन प्रस्तसितव्यं श्रद्धया देयम् अश्रद्धया देयं श्रिया देयं धिया देयं धिया देयं संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्यात् तत्र ब्राह्मणाः संवर्षिणः युक्ताः मोक्षा धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः व्याख्यातेषु तत्र ब्राह्मणाः
సంహర్షిణః యుక్తాః ధర్మకామాస్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏషః దేశః ఏష ఉపదేశః ఏషాదతోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచేతదుపాస్యం శరణావదతు భునక్తు సహ వీర్యం కరవావహై తస్మినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అత్యద్భుతంగా అంగరంగ వైభవోపేతంగా నవాన్నిక దీక్షాపూర్వకంగా బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఆ బ్రహ్మోత్సవాలలో పాల్గొని సేవించి దర్శించి తరిస్తూ ఉన్నారు. ప్రభాత వేళ స్వామికి విశేషమైన మూలమంత్ర హవనములచే యజ్ఞ మంటపంలో విశేష ఆరాధనా కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారు కృష్ణ అవతారంలో గోవర్ధన గిరిధారి అయి మన అందరికీ కూడా పురవీధులలో దర్శనమిస్తున్నారు. అసలు నృసింహస్వామియే కొండ మీద అవతరించి ఈ కొండలో మన అందరికి కూడా దర్శనమిస్తూ మన అందరిని కూడా తరింపజేస్తున్నారు. ఇది కొండనే, గోవర్ధనగిరి కూడా ఒక కొండ. అక్కడ ప్రహ్లాదుణ్ణి భగవంతుడు స్తంభంలో నుంచి రక్షించినట్టుగా ఇక్కడ గోపబాలకులందరినీ కూడా నేను ఉన్నాను అని గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ కూడా కాపాడినటువంటి అవతారం ఈ కృష్ణావతారం. అక్కడ భక్తుని రక్షించాడు. ఈ గోవర్ధనగిరిధారి అయి అందరినీ కూడా రక్షించడం కొరకు వచ్చినటువంటి అవతారమే ఈ యొక్క గోపబాలకులను రక్షించడం కొరకు వచ్చిన అవతారమే ఈ యొక్క గోవర్ధనగిరి ధారి. ఇంద్రుడు విపరీతమైనటువంటి అహంకారంతో ఉండి నేనే ఈ యొక్క లోకానికి మొత్తాన్ని కూడా రక్షకుణ్ణి, నేను వర్షాలు కురిపిస్తేనే పంటలు వండుతాయి, అందరూ కూడా బతుకుతారు అనేటువంటి మిక్కిలి అహంకారంతో ఉండి ఈ యొక్క గోప బృందావనంలో ఉన్నటువంటి గోపబాలకులందరూ కూడా నా పూజ చేయాలి, నేనే పరమాత్మను, నా పూజ చేస్తేనే మీ అందరికి కూడా వర్షాలు కురిపిస్తాను అనేటువంటి రీతిలో ప్రతి సంవత్సరం కూడా ఈ గోపకులంలో ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి గోపబాలకులందరి చేత అతను పూజలు అందుకోవడం ప్రారంభించాడు. కృష్ణ పరమాత్మ ఇదేంటి, ప్రకృతి భగవత్ స్వరూపం కదా, పరమాత్మను నేనైనప్పుడు ఈ ప్రకృతిలో నేనే భగవత్ స్వరూపాన్ని అయినప్పుడు ప్రకృతిని ఆరాధించాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, ఈ ఇంద్రుణ్ణి ఆరాధించడం ఏంటి, నా ద్వారా వచ్చినటువంటి యొక్క ఈ ఇంద్రాజష్ట దిక్పాలకులు కానీ దేవతాగణం కానీ నా ద్వారా వచ్చినటువంటి వారే కదా, ఈ ఇంద్రుడు ఏంటి అని చెప్పేసి ఇతని యొక్క గర్వాన్ని భంగపరచాలి అనేటువంటి భావన చేత గోపబాలకులందరినీ కూడా అరే మన యొక్క బృందావనానికి చుట్టూ పరిక్రమణగా ఉన్నటువంటి గోవర్ధనగిరి ఇది మనకు చెట్లు వృక్షాలు పండ్లు పాలు ఇలాంటి అన్నీ కూడా మనకి ఇస్తున్నాయి. ఈరోజు మన యొక్క గోవులన్నీ కూడా రక్షింపబడుతున్నాయంటే ఆ గోవర్ధనంలో ఉన్నటువంటి పచ్చిక బయళ్ల ద్వారా మన యొక్క కులం అంతా కూడా బాగుపడుతోంది. మీరు పొలాలను దున్నుతారు, దాని మీద నీరు వస్తోంది, దాని ద్వారానే గడ్డి మొలుస్తోంది, గోవులన్నీ కూడా చక్కగా పచ్చిక బయళ్ళను మేస్తున్నాయి. ఏంటి మీరు ఇంద్రుని పూజిస్తున్నారు అంటే వారందరూ కూడా మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఇంద్ర పూజ చేయమంటున్నారని చెప్పేసి గోపాలకులందరూ చెప్తారు. అప్పుడు నందుల వారు తండ్రి నందుల ద్వారా చెప్పుకొని మనం అందరం కూడా ఈ గోవర్ధనగిరి ఆరాధన చేద్దాం రాండి అని చెప్పేసి అందరినీ తీసుకొని ఈ గోపబాలకులందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ గోవర్ధనగిరికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ఉన్నటువంటి గుట్టను చెట్టును పుట్టను అన్నిటిలో కూడా భగవత్ స్వరూపంగా ఉంటుంది. అలాంటి భగవత్ స్వరూపమే ఈ యొక్క గోవర్ధనగిరి అని పరమాత్మ మన అందరికి కూడా చెప్తున్నాడు. అలాంటి గోవర్ధన పర్వతాన్ని స్వయంగా భగవంతుడు దగ్గర ఉండి ఈ రేపంలో ఉన్నటువంటి గోపాలకులను గోపికల చేత ఆ గోవర్ధనగిరి యొక్క ఆరాధన నిర్వహింపజేస్తాడు పరమాత్మ.
అది ఎప్పుడైతే నిర్వహింప చేశాడో ఇంద్రుడికి బాగా కోపం వస్తుంది. ఏంటి, నేను వర్షాలు కురిపిస్తేనే కదా వీళ్ళందరూ కూడా బాగుపడేది, వీళ్ళకు వచ్చేటువంటి ధాన్యం కానీ గడ్డి కానీ గోవులకు ఆహారం కానీ వీళ్ళకు వచ్చేటువంటి పాలు కానీ ఇవన్నీ కూడా నా వల్లనే వస్తున్నాయి, వీళ్ళు నన్ను ఆరాధించకుండా ఒక పర్వతాన్ని ఆరాధించడం ఏంటి అని చెప్పేసి అతను అహంకారంగా ఏం చేస్తాడు, కుంభవృష్టిని కురిపిస్తాడు, మేఘాలను ఆదేశిస్తాడు, వెళ్ళి మీరు వర్షాన్ని కురిపించండి అని చెప్తాడు. ఒక వర్షమే కాదు, విపరీతమైన గాలి, రాళ్లవాన ఇలాంటి అన్ని కూడా కురిపిస్తూ ఉంటాడు. కురిపిస్తూ ఉంటే ప్రళయం వస్తుంది. అప్పుడు ఈ కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడయ్యా అంటే తన యొక్క ఎనమ చేతిని ఎత్తి ఆ గోవర్ధన పర్వతాన్ని తన యొక్క బొటన వేలు ద్వారా ఎత్తుతాడు. ఎత్తి మీరందరూ రాండయ్యా, పశుపక్షాలన్నీ కూడా రండి, గోవులన్నీ తీసుకొని రండి, రేపల్లెలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కొండ కింద ఉండండి అని చెప్పేసి అందరినీ పిలుస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ కూడా తన దగ్గర ఉన్నటువంటి పశుపక్షాలన్నింటిని కూడా తీసుకొని ఆ యొక్క గోవర్ధనగిరి కిందికి వచ్చి వాళ్ళందరూ నిలబెడతారు. పరమాత్మ తన యొక్క ఎనవ చేతి బొటన వేలు ద్వారా ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు నిర్విఘాటంగా ఆ యొక్క పర్వతం కింద తన యొక్క బృందానందరినీ కూడా ఉంచుకొని రక్షిస్తూ ఉంటాడు. కుంభవృష్టి ఒక్క గంట కూడా మిగలకుండా ఇంద్రుడు అతి సాహసంగా, భీభత్సంగా, భీకరంగా రాళ్లవాన చేకతో కూడా వర్షాన్ని కురిపిస్తుంటాడు. అయినా కృష్ణ పరమాత్మ యొక్క ముఖంలో చిరునవ్వు ఎక్కడ కూడా పోలేదు. గోపబాలకులలో ఎలాంటి భయం కూడా కలగకుండా అతను రక్షిస్తూ వచ్చాడు. అది గోవర్ధనగిరి యొక్క మహాత్యం, భగవంతుని యొక్క మహామహిమ. ఇక్కడ గోవర్ధనం అంటే ఏంటయ్యా అంటే గో అనే శబ్దానికి అనేకమైనటువంటి ప్రతిపదార్థాలు ఉన్నాయి. గో శబ్దానికి వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, మన యొక్క ఇంద్రియాలు కూడా గో శబ్దానికి నిర్వచమైనటువంటివే. గో అనే శబ్దం అందుగురించే గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం అని చెప్తారు. పశువులు ఎప్పుడు బాగుంటే మనకు పాడి పంటలు కలుగుతాయి, దానివల్ల మనకు సమృద్ధి అయినటువంటి పంటలు కలుగుతాయి. ఒక గోవు ద్వారా మనకు పేడ వస్తుంది, పేడ పవిత్రమైనటువంటిదే, గోమూత్రం పవిత్రమైనటువంటిదే. గోవును కనుక ఉదయం లేవగానే ప్రభాత వేళ దర్శించినట్టయితే సమస్త దేవతను దర్శించినట్టు, గోవు యొక్క పాదాలను కరిగినట్టయితే మనకు సమస్త నదీ జలాలలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది, సముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది, గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది, గో ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాంటి గోమహత్యం అద్భుతమైనటువంటిది. దాన్ని ఎవరు చూపించారు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే మనకు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోవులను రక్షించండి, భూమిని రక్షించండి, చెట్లను రక్షించండి అని చెప్పినటువంటి అవతారమే సాక్షాత్తు ఆ పరమాత్మ ఇచ్చినటువంటి మనకు అవతారం. అలాగే వర్ధనం అంటే పెంచేటువంటిది, పోషించేటువంటిది. మన శరీరంలోని ఇంద్రియాలన్నీ కూడా ఈ విధంగా ఎప్పుడు దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతున్నాయంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ, గో సంరక్షకుడైనటువంటి ఆ పరమాత్మ ఉన్నందువలనే ఈ శరీరంలో కాంతి వస్తుంది. అలాంటి కాంతి రావడానికి ఎవరయ్యా అంటే గోవర్ధనుడు. అలాంటి గోవర్ధనుని ఆశ్రయిస్తే మనకు సమస్త పాపాలు నశిస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్లు ఒక శ్లోకం చెప్తాడు. నాహం వందే తవ చరణయోహో ద్వంద్వమద్వంద్వహేతోహో కుంభీపాకం గురుమోహే నందకే నారకన్నాపనేతుం రమ్యా రామా మృదునుత నందనే నాభిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం అని చెప్పేసి కులశేఖర ఆళ్వార్లు చెప్తారు. కులశేఖర ఆళ్వార్లు అత్యద్భుతమైనటువంటి భగవన్నిష్ట కలిగినటువంటి వారు. భగవంతుని యొక్క గుణగణాలను అద్భుతంగా వర్ణించాడు. ఈ శరీరం వృద్ధాప్యం వచ్చినాక ఏ విధంగా ఉంటుంది, ఏం చేయలేము అనేటువంటిది ఈ ముకుందమాల స్తోత్రాలలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఆచార్యుడు కులశేఖర ఆళ్వార్లు. ఎలా అంటే ఈ శరీరము వెళుతుంది, వెళ్ళిన తర్వాత ఎంత నరకాన్ని అనుభవిస్తుందో తండ్రి, అలాంటి ఈ శరీరాన్ని నీవిచ్చిందే కాబట్టి నీ దగ్గరికే తీసుకొని వెళ్ళడం కొరకే నేను నా జీవిత లక్ష్యం, ఈ యొక్క శరీరం మొత్తం కూడా నీదే, నీకు అర్పించడం కొరకే ఈ శరీరం ఉంది, నీ కొరకే తీసుకొచ్చుకున్నావు, నీ కొరకే వచ్చింది ఈ శరీరం అని చెప్పడమే దీని యొక్క లక్ష్యం. స్వర్గంలో మాకు ఏ సుఖాలు అవసరం లేదు,
నరకము అవసరం లేదు, నీ యొక్క చరణాలు చాలయ్యా తండ్రి అని చెప్పడమే ఆ యొక్క లక్ష్యం. అలాంటి అద్భుతమైన శ్లోకాన్ని కృష్ణ పరమాత్మను స్మరిస్తూ చెప్పినటువంటి కులశేఖరాళ్ళ వారు మనందరికీ కూడా ఆదర్శవంతుడు, ఆచార్య స్వరూపుడు. అలాంటి గోవిందం గోపికాకాంతం గోకులోల్లాసకారకం గోవర్ధనోత్తర తీర గోవిందాయ నమో నమః. అలాంటి గోవర్ధనగిరి ధరించినటువంటి ఆ పరమాత్మను మనం దర్శిస్తే మనకు అంత కూడా ఆనందమయం కలుగుతుంది. అలాంటి కృష్ణ పరమాత్మను మనం స్మరిస్తూ అందరం కూడా మనందరిని రక్షించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. निवासाय यातात्रेशाय मंगलम् निर्वत्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय मंगलम् कलाशास्त्रेकलाचार्यवरोगमयैः इष्टपूर्वे आचार्यैः सत्कृतायास्तु मंगलम्।